కి డాక్టర్ నోటి నుంచి ఇషిక చనిపోయిందన్న మాట వినగానే ఇవాన్ వైల్డ్గా రియాక్ట్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావురా? నా ఇషిక చనిపోవటం ఏంటి? ఇంకొకసారి ఇలా నోరు జారావంటే ఈ హాస్పిటల్ కాదు కదా, భూమి మీద కూడా ఉండకుండా చేస్తాను. సరిగా ట్రీట్మెంట్ చేయటం రాదు పెట్టదు, ఊరికి మమ్మల్ని భయపెట్టడం మాత్రం వచ్చు. తప్పుకో ముందు పక్కకి అని తన ఎదురుగా ఉన్న డాక్టర్ల ముక్కు పగలగొట్టి మరీ తోసి లోపలికి వెళ్లేలోపు ఒక డాక్టర్ ఇవాన్ని అడ్డుకొని, మీరు ఇలా మాతో ప్రవర్తించినందుకు మేము పోలీస్ కేసు వేయగలం. అది మీకు తెలుసా? ఎంత మీకు పలుకుబడి ఉంటే మాత్రం ఇలా డాక్టర్ మీదకి ఎదురు తిరుగుతారా? పైగా మా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళాలనుకుంటారా? మేమేమైనా అల్లాటప్ప డాక్టర్స్ అనుకుంటున్నారా? పూర్తిగా పేషెంట్ని టెస్ట్ చేశాకే చెప్పాము తను చనిపోయిందని. తను చనిపోతుంది. నువ్వు ఎంత గట్టిగా అరిచినా, ఎంతమందిని గాయపరిచినా ఇదే నిజం అని సీరియస్గా అన్నారు. ఇషిక చనిపోతుంది అని చెప్పిన ఆ డాక్టర్ని ఇవాన్ పిచ్చి పిచ్చిగా కొడుతూ, అది నువ్వు కాదు చెప్పాల్సింది నేను, మా మధ్యలో రావటానికి నువ్వు ఎవడివిరా అంటూ డాక్టర్ని కింద పడేసి కొట్టి మిగిలిన డాక్టర్స్కి వేలు చూపించి, మర్యాదగా మీ పని మీరు చెయ్యండి. పేషెంట్ కండిషన్ ఆ పేషెంట్ తరపు వాళ్ళకి సరిగా చెప్పటం కూడా రాదు, కానీ మీరు డాక్టర్స్ మళ్ళీ అని అరిచి లోపలికి వెళ్ళిపోతే కొట్టించుకోకుండా నిలబడిన డాక్టర్స్ ఇవాన్ కళ్ళు చూసే భయపడి దెబ్బలు తగిలించుకున్న డాక్టర్ని పైకి లేపారు. ఇవాన్ లోపలికి వెళ్ళిపోగానే దుఃఖంలో మునిగి ఉన్న భాగ్యలక్ష్మి గారు, సంతోష్ గారు, సుందరం గారు, వైదేహి గారు నలుగురు ఇవాన్ పరిస్థితి అర్థం చేసుకుంటూ వాళ్ళ ఎదురుగా ఉన్న డాక్టర్తో సారీ చెప్పి, దెబ్బలు తగిలించుకున్న డాక్టర్తో, వీఆర్ సారీ డాక్టర్, మా మనవడికి మా మనవరాలి అంటే ప్రాణం. తన గురించి అలా వినగానే తట్టుకోలేక అలా మిమ్మల్ని కొట్టేశాడు. ఇంకొకసారి ఇలా జరగదు అని చెప్పారు. దెబ్బలు తగిలించుకున్న డాక్టర్ చాలా కోపంగా, ఇలాంటి వాళ్ళని అసలు హాస్పిటల్కి రానివ్వకూడదు, ఏం చూసుకుని ఇంత తలపొగరు అని అరుస్తుంటే సంతోష్ గారు కోపంగా అతని చెంప మీద కొట్టి, డాక్టర్వి, పేషెంట్ పరిస్థితి అర్థం చేసుకొని మెసులుకోవాలి, కానీ ఇలా పేషెంట్కి కోపం వచ్చేలా ప్రవర్తిస్తారా? మిగిలిన ఇద్దరు ఎలా ఉన్నారు? నువ్వు ఎలా ఉన్నావు? నీ గురించి ఈ హాస్పిటల్ డీన్కి కంప్లైంట్ చేయకపోతే నన్ను అడుగు, ముందు ఇక్కడి నుంచి పో అని అరిచి అతనిని భయపెట్టి పంపించేశారు. మిగిలిన ఇద్దరు డాక్టర్స్ కూడా అతని వెనకే వెళ్ళిపోయారు భయంగా. ఇక లోపలికి వెళ్ళిన ఇవాన్కి స్పృహలో లేకుండా హార్ట్ బీట్ పడిపోతూ మానిటర్లో చూపిస్తూ ఉన్న ఇషిక కనిపించగానే పరుగున తన దగ్గరికి వెళ్ళి ఇషు అంటూ గట్టిగా పిలిచాడు. అయినా ఇషికలో చలనం లేకపోవడంతో, ఇషు, నేను నీ ఇవాన్ని వచ్చాను, నువ్వు అన్నావు గుర్తుందా, నీ తప్పు ఏదీ లేదని తెలిస్తే నన్ను శిక్షిస్తానని, మరి ఇలా పడుకున్నావు ఏంటి నువ్వు? లేచి ముందు నన్ను చూడు, కళ్ళు తెరువు ఇషు, నేను తప్పు చేశాను, నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను, నేనే ఒప్పుకుంటున్నాను, నన్ను శిక్షించు ఇషు, నన్ను శిక్షించు, ఇలా మాత్రం ఉండకు అని తన గుండెల మీద పడిపోయి ఏడుస్తూ ఉంటే నర్స్ బాధగా వాళ్ళ వైపు చూస్తూ ఉంది. ఇంతలో ఇవాన్ సడన్గా పైకి లేచి, హా ఇషు, గుర్తుందా మన అగ్రిమెంట్? సంవత్సరం రోజులు నువ్వు నాతో పాటే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి, నేను ఆర్డర్ వేస్తున్నాను, కళ్ళు తెరువు ఇషు అంటూ అరిచిన ఇవాన్ ఇషికలో ఏమాత్రం చలనం లేకపోవడంతో కోపం వచ్చి తన చెంప మీద కొట్టాడు. దెబ్బకి నర్స్ బెదిరిపోయి, సార్, మేడం క్రిటికల్ కండిషన్లో ఉంది సార్, మీరు అలా కొడితే ఉన్న సమయం కూడా తగ్గిపోతుంది అని అంటుంటే ఇవాన్ కోపంగా నర్స్కి వేలు చూపిస్తూ, నోరు మూసుకొని బయటికి పో, ఇక్కడ ఉన్నావంటే మరుక్షణం నీ ఊపిరి ఆగిపోతుంది అని అరిచి బెదిరించి నర్సుని బయటికి పంపించేశాక, ఇషు, ఇప్పుడు కానీ నువ్వు కళ్ళు తెరవకపోతే మీ మేనేజర్ని చంపేస్తాను, తన వల్లే కదా నువ్వు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నావు అనగానే ఇషికలో ఆ మాటలు మనసు వరకు చేరాయేమో. హార్ట్ బీట్లో కొంచెం చేంజ్తో పాటు చేతిలో చిన్న కదలిక వచ్చింది.
ఇవాన్ సంతోషంగా ఆ కదలిక చూసి కన్నీళ్లు తుడుచుకొని, మేనేజర్ని మాత్రమే కాదు, ఆశ్రమంలో ఉన్న అందరినీ బయటికి పంపిస్తాను. వాళ్ళు అనాథలుగా మారి నేను చెప్పిన జీవితం గడుపుతారు. అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు కళ్ళు తెరవాలి ఇషు అని గట్టిగా అరిచి చెప్పి, ఇషికలో మరోసారి చలనం రాకపోవటంతో ఇక తట్టుకోలేక ఏడుస్తూ, ఇషు ప్లీజ్ కళ్ళు తెరవ్వే. నాకు నాకు చాలా భయంగా ఉంది. మొదటిసారి భయం అంటే ఏంటో తెలుస్తుంది ఇషు. నువ్వు అన్నావు కదా, ఏదో ఒకరోజు మీరు కూడా కన్నీళ్లు పెట్టే రోజు వస్తుంది అని. నీ మాట నిజమైంది ఇషు. నిన్ను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. ప్లీజ్ కళ్ళు తెరవ్వే. నా వల్ల కావట్లేదు అని తన గుండెల మీద వాలిపోయి, ఇంతవరకు నీకు ఎప్పుడూ చెప్పలేదు కదా ఇషు. యు నో వాట్, నేను నిన్ను చూడగానే చాలా చాలా ఇష్టపడ్డాను. ఏ ఆడపిల్ల విషయంలోనూ స్పందించిన నా మనసు ఒక్క నీ విషయంలో మాత్రం స్పందించింది. అది ఎంతలా అంటే ప్రతిరోజు నిన్ను చూడకుండా ఉండేంతలా. అందుకే మనీ వంక పెట్టి డైలీ నీ కోసం వచ్చాను. జాబ్ కోసం వెతుక్కుంటున్నావు అనగానే నేనే స్వయంగా జాబ్ ఇవ్వాలి అనుకున్నాను. కానీ అలా ఇస్తే నువ్వు ఒప్పుకోవేమోనని వెనక్కి తగ్గాను. కానీ ఏదో ఒకటి చేసి నిన్ను నా ఆఫీస్కి రప్పించుకోవాలనుకున్నాను. నువ్వే నా ఆఫీస్కి వస్తావని ఊహించలేదు ఇషు. నిన్ను నా ఆఫీస్లో చూసిన క్షణం నాకు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా? చాలా చాలా సంతోషంగా అనిపించింది. కానీ అందరి ఎంప్లాయీస్ లాగే నీకు కూడా ఇంటర్వ్యూ జరిగి నువ్వు అది క్రాక్ చేస్తేనే నీకు తగ్గ జాబ్ ఇవ్వాలి అనుకున్నాను. నిన్ను మాత్రం బయటికి పంపించాలి అనుకోలేదు ఇషు. అనుకున్నట్టుగానే నీ టాలెంట్ నిరూపించి నువ్వు వచ్చిన జాబ్కే సెలెక్ట్ అయ్యి నీ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నావు. ఇదంతా నేను చేశానని తెలియగానే నా దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ చెప్పాలనుకున్నావు. కానీ నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని కావాలని నేనే హైడ్ అయ్యాను. పార్టీ రోజు అనుకోకుండా ఆ నిషా చేసిన కుట్రకి నువ్వు నేను బలయ్యాం ఇషు. లేదంటే లేదంటే ఎప్పుడో నిన్ను నా భార్యగా సంతోషంగా నా ఇంటికి తీసుకువెళ్ళి మహారాణిలా చూసుకునేవాణ్ణి. ఇలా భయపెట్టి బాధపెట్టి ఉండేవాడిని కాదు. నేను బాధపడి ఉండేవాడిని కాదు. నువ్వు బాధపడిన క్షణం నీకంటే 100 రెట్లు నేను బాధపడ్డాను ఇషు. ప్రేమించిన అమ్మాయిని ఎందుకు బాధ పెట్టాల్సి వస్తుంది, ఈ పరిస్థితి నాకే ఎందుకు రావాలి అని. అలా అని నిన్ను క్షమించలేకపోయేవాడిని. పొరపాటును క్షమిస్తే నువ్వు మళ్ళీ మళ్ళీ తిరిగి అదే తప్పు చేస్తే ఐ డోంట్ నో ఇషు. ఆ సమయంలో నా మైండ్ ఎలా వర్క్ అయ్యిందో తెలియదు. కానీ నిన్నైతే నా దగ్గరే ఉంచేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అందుకే బెదిరించి భయపెట్టి పెళ్లి చేసుకొని నువ్వు దూరం కాలేనంతగా నాలో నిన్ను కలుపుకున్నాను. అనుక్షణం నిన్ను బాధ పెడుతూనే వచ్చాను. ఒప్పుకుంటాను. నేను నిన్ను బాధ పెట్టిన దానికంటే 100 రెట్లు నువ్వు కూడా నన్ను బాధ పెట్టాలి కదా ఇషు. అప్పుడే కదా నీ కోపం బాధ తగ్గుతుంది. మరి అలా బాధ పెట్టకుండా వెళ్ళిపోతావా? లే ఇషు, నీ పనిష్మెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని ఏడుస్తూ అన్నాడు. ఇదంతా ఆపరేషన్ థియేటర్ డోర్ దగ్గర నుంచి చూస్తున్న ఇవాన్ ఫ్యామిలీ మొత్తం కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఇవాన్ బాధ చూడలేక ఆ మాటలన్నీ ఇషిక మనసుని చేరి హృదయం స్పందించటం మొదలుపెట్టడంతో కొన్ని కన్నీటి చుక్కలు ఇవాన్ చేతికి తగిలాయి. ఇవాన్ ఇషిక చెంపల మీద చెయ్యి పెట్టి ఉండటంతో దానితో పాటు హార్ట్ బీట్లో కూడా మార్పు వచ్చింది. ఇషిక హార్ట్ బీట్ ఒక్కసారిగా రైజ్ అవ్వటం తెలుస్తూనే ఉండటంతో దానితో పాటు ఆ కన్నీటిని చూడటమే ఇవాన్లో ఆశ పుట్టి, నువ్వు బ్రతుకుతావు కదా ఇషు, నువ్వు కానీ కళ్ళు తెరవకపోతే ఇప్పుడు ఇక్కడే నేను కూడా చనిపోయి నీతో పాటు వచ్చేస్తాను. నువ్వు లేని జీవితం నాకు అవసరం లేదు. నీతో ఎన్నో కలలు కన్నాను. అవన్నీ పూర్తి చేసుకోకుండానే నువ్వు వెళ్ళిపోతే ఎలా? పైగా చనిపోయిన మన బేబీని తిరిగి మళ్ళీ పుట్టించాలని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నాను. అటువంటిది నువ్వు సడన్గా నన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంటే ఎలా ఒప్పుకుంటాను? ఆర్డర్ వేస్తున్నాను ఇషు, నువ్వు బ్రతకాలి. పొరపాటున నీ ఊపిరి ఆపితే నీతో పాటు నేను కూడా నా ఊపిరిని ఆపేస్తాను అని ఎమోషనల్గా అన్నాడు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. కళ్ళు తెరిచిన ఇషిక తన ఎదురుగా కన్నీళ్లతో నిలబడి ఉన్న ఇవాన్ కనిపించగానే కోపంగా మొహం తిప్పేసింది. అది చూసి ఇవాన్ నవ్వుకుంటూ,
చూపించు. ఎన్ని రోజులు నీ కోపం చూపిస్తావో నేను భరించటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఇషిక మొహం తన వైపు తిప్పుకొని తన పెదవుల మీద ఆంటీ అంటున్నట్టు ముద్దు పెట్టాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.